సో హలో మేడం బంగారం ఎలా ఉన్నారు? టాటా పంచ్ 2026 మోడల్ ఒక ఫస్ట్ టైం ఇంప్రెషన్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మన కీ టు హ్యాపీనెస్ ఉంది. ఇది ఐ టర్బో వేరియంట్, అంటే 3 సిలిండర్ టర్బో పెట్రోల్ అనమాట. 120 హార్స్ పవర్, 170 న్యూటన్ మీటర్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్తో పాటు వస్తుంది. అండ్ ఈ 10-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కొత్త ఇంక్లూజన్. అండ్ వేరే ఇంక్లూజన్స్ అని తెలుసుకోవడానికి మీరు వాక్ అరౌండ్ రివ్యూ చూసేసేయండి. ఇప్పుడైతే బండి డ్రైవ్ చేయడానికి దద్దరిల్లే పర్ఫార్మెన్స్ ఇస్తుందో, భూమి దద్దరిల్లే పర్ఫార్మెన్స్ ఇస్తుందో లేదో చూద్దాము. అండ్ సోలో క్రియేటర్ ఒక ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయండి, వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మన పూణే వచ్చేసే మీడియా డ్రైవ్ ఈవెంట్కి ఇక్కడ మీరు చూడొచ్చు టాటా పంచ్ అనేది 5-star సేఫ్టీ రేటింగ్ బాడీ స్ట్రక్చర్తో పాటు వస్తుంది. ఫ్రంట్ ఫ్యాషన్ అనేది కొంచెం డిజైన్ చేయబడి చేంజ్ చేశారు. అండ్ ఎల్ఈడి లైటింగ్ అనేది ఉంది, ఫాగ్ ల్యాంప్స్తో పాటు మంచి లైటింగ్ ఇచ్చారు. ఇక్కడ మంచి డిఆర్ఎల్స్ అనేది ఆఫర్ చేశారు. చెప్పాలంటే నిజంగా యాక్సెసరీస్ వేరియంట్ మాత్రం అర్పిస్తుంది. బండి యొక్క లుక్కే మారిపోయింది, మాన్స్టర్ లెక్క కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ బంపర్ డిజైన్ కూడా మీరు గమనిస్తే అక్కడ చేంజ్ అయిందనమాట. సో దీంట్లో మీరు గమనించాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే దీంట్లో మీరు గమనించాల్సిన మెయిన్ అప్డేట్స్ ఏంటంటే రెండండి. ఒకటి, వాళ్ళు మనకి ఐ టర్బో వేరియంట్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఆల్ట్రోస్లో ఉండనో అది దీంట్లో ఇంట్రడ్యూస్ చేసేసారు. సో ఎవరైతే ఎంతూజియాస్ట్ ఉండనో ఇంకా పవర్ కావాలి, ఇంకా ఎనర్జీ కావాలని, సో ఇట్ నౌ ద ఇంజిన్ ప్యాక్స్ అ పంచ్ అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ సేఫ్టీ, నాట్ ఓన్లీ కన్వీనియన్స్, కంఫర్ట్ అండ్ బిల్డ్ క్వాలిటీ, బట్ ఇంజిన్ కూడా హ్యాజ్ అ పంచి ఇంజిన్ అనేది, పంచి పవర్ అండ్ టార్క్ అనేది అది ఆఫర్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, సో యాక్సలరేషన్ అంతా అడ్రినలిన్ పంపింగ్ యాక్సలరేషన్, అది అడ్రినలిన్ పంపింగ్ యాక్సలరేషన్ అది మీకు ఆఫర్ చేస్తుంది. ఓకే, సో 120 హార్స్ పవర్, 170 న్యూటన్ మీటర్స్, 6 స్పీడ్ మాన్యువల్తో పాటు వస్తుంది. ఇంకోటి, సిఎన్జిలో ఫస్ట్ టైం వాళ్ళు ఏఎంటీ గేర్ బాక్స్, కన్వీనియన్స్ ఆఫ్ ఏఎంటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తారు. అది సెగ్మెంట్ ఫస్ట్, సో అది ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్టే. సో సిఎన్జి చాలామంది ప్రిఫర్ చేస్తారు, కానీ దాంట్లో ఏఎంటీ ఆఫర్ చేయడం హైలైట్. అది ఎలా ఉందనేది అది కూడా లాంగ్ ఫార్మాట్లో నేను డ్రైవ్ ఇంప్రెషన్ పోస్ట్ చేశాను, అది కూడా చూడమని మనవి చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనము బండి ఒక ఓవర్వ్యూ క్విక్ చూసినట్లయితే బాడీ క్లాడింగ్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, ఈ బ్లూ కలర్ అయితే అదిరిపోయింది. అండ్ వాక్ అరౌండ్ చేసేటప్పుడు చాలా గజిబిజి ఉంటుంది. ఇప్పుడైతే మనకి వెహికల్ ఇచ్చేసారు కాబట్టి కొంచెం టైం ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మాత్రమే ఉంది, వెనకాల డిస్క్ బ్రేక్స్ లేవు. 16-inch వీల్స్, అప్రోచ్ యాంగిల్, డిపార్చర్ యాంగిల్ రెండు కూడా ఇంప్రూవ్ చేశారు. సో దీని ఒక ఆఫ్ రోడ్ కేపబిలిటీ మీరు చూడాలి, అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది సపరేట్ వీడియో ఇంగ్లీష్లో పోస్ట్ చేస్తాను, చూడమని మనకి చేస్తున్నాను. ఓఆర్విఎమ్స్, కెమెరాస్, ఇక్కడ బ్యూటిఫుల్ క్యారెక్టర్ లైన్ రన్నింగ్ అక్రాస్ ద బాడీ వర్క్, బ్లాక్ అండ్ బీ పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్, ఇది బాడీ కలర్ డోర్ హ్యాండిల్. ఇక్కడ బాడీ క్లాడింగ్ యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ చెప్పినట్టు 16-inch వీల్స్. లోపల ఇంటీరియర్ కూడా అప్డేట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 90-degree డోర్ ఓపెనింగ్ యాంగిల్, ఫ్రంట్ రేర్. పెద్దవాళ్ళకి ఇంట్లో ఎల్డర్లీ పీపుల్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ కార్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, గెటింగ్ ఇన్ అండ్ అవుట్ అనేది. ఏంటంటే 90-degree డోర్ ఓపెనింగ్ యాంగిల్ ఉంది కాబట్టి, సో మీరు నిజంగా మీ ఫాదర్ మదర్ని ఇష్టపడితే ఇంటికి ఒక ఫ్యామిలీ కార్ కావాలంటే ఇది కొనండి. పాపం వాళ్ళు ఈజీగా కూర్చోవచ్చు అండ్ బయటికి రావచ్చు. ఓకే, కుషనింగ్, సీట్ కుషనింగ్ ఇంప్రూవ్ చేసేసారు. ఇక్కడ అండర్ థై సపోర్ట్ ఇంప్రూవ్ చేశారు, ఇంకా ఎన్హాన్స్ చేశారు. చూడొచ్చు, ఫోమ్ ప్యాడింగ్ ఇదంతా కూడా ఇంప్రూవ్ అయింది. సన్ రూఫ్ ఆఫర్ చేసేసారు. 10-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు టాక్టైల్ బటన్స్ మనకి ఇక్కడ ఎయిర్ కాన్వెంట్స్ కోసము, ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్, 65 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. మనకి ఫోన్కి Type-C ఛార్జింగ్ సాకెట్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, టాటా లోగో ఇన్సిగ్నియాతో పాటు. అండ్ ఇక్కడ మనకి కన్సోల్ అనేది ఇది 7-inch డిజిటల్ డిస్ప్లే అనమాట, అది కూడా చాలా మంచి విషయం. బాటిల్ హోల్డర్స్ ఆల్ 4 డోర్స్కి ఇచ్చారు. మ్యూజిక్ సిస్టమ్, 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్ అనమాట, అదిరిపోయే మ్యూజిక్ సిస్టము. అండ్ మంచి లెగ్ రూమ్, హెడ్ రూమ్ ఇచ్చారు. అండ్ స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాగ్స్ ఉన్నాయి. 2 డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేశారు. సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ ఉంది. ప్లస్ మనకి ఇక్కడ ఎయిర్ కాన్వెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. Type-C ఛార్జింగ్ కింద డెడికేటెడ్ ఇచ్చారు సెకండ్ రో ప్యాసింజర్స్కి. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా అండర్ థై సపోర్ట్ ఇంప్రూవ్ చేశారు. కుషనింగ్ ఇంకా ఇంటెన్సిఫై చేశారు ఫర్ ఎన్హాన్స్ కంఫర్ట్. చెప్పినట్టు 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్, బాటిల్ హోల్డర్స్తో పాటు. వెనకాల డిపార్చర్ యాంగిల్ చాలా ఎన్హాన్స్ చేశారు. వెనకాల బంపర్ చాలా బాగుంది. ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి ఏదైతే ఇది ఉందో టైల్ ల్యాంప్ లేఅవుట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంది అండ్ షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైల్స్తో పాటు. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. ఐ టర్బో బ్యాజింగ్ ఇక్కడ క్లియర్గా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. బ్లూ కలర్ నా ఫేవరెట్ అండి, టాటా పంచ్ బ్యాజింగ్ ఇక్కడ. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా నాకు తెలిసి 195 mm గ్రౌండ్ క్లియరెన్స్.
కానీ దీన్ని ఆఫ్ రోడింగ్ చేయాలి కానీ చేసేది మీరు చూడాలి కానీ మీరు హవాక్ అయిపోతారు. సో ఇది ఆ వీడియో అనేది ఇంగ్లీష్లో నేను అప్లోడ్ చేశాను. ఆఫ్ రోడ్ సెక్షన్ మొత్తం చూడమని మనవి చేస్తాను. ఇప్పుడైతే బండి ఓవర్వ్యూ ఇచ్చేసాను కాబట్టి నెక్స్ట్ బండిని డ్రైవ్ చేద్దాము. ఒక ఎంటీ స్ట్రెచ్ ఉంది. సెకండ్ గేర్లో అయితే బండి లేస్తుందండి. అండ్ ఇమ్మీడియట్లీ మనము విత్ ఇన్ నో టైం ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్లో వెళ్ళిపోతున్నాం మనము. గ్రేట్ స్టెబిలిటీ అనమాట. అల్టిమేట్. అండ్ బ్రేక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంత చిన్న బుడ్డి కార్కి ఇంత చక్కని పవర్ ట్రైన్ ఆఫర్ చేయడం చాలా మంచి విషయము. ఇక్కడంతా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చినాం అనమాట ఇందాక. సో దీంతో అప్రోచ్ యాంగిల్, డిపార్చర్ యాంగిల్, గ్రౌండ్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేయబడ్డాయి. నాకు తెలిసి గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర 193, 195 ఉంది. కానీ మోర్ దెన్ దట్ మీకు బండి ఒక స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా బాగుంది. అండ్ ఆఫ్ రోడ్ కేపబిలిటీ, మీరు ఆఫ్ రోడ్ సెక్షన్ ఏదైతే చేసినా ఆ ఫుటేజ్ నేను ఇంగ్లీష్లో పెడతాను, అది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేసింది ఆ సర్క్యూట్. అది చాలా ఛాలెంజింగ్ సర్క్యూట్ అండి. సో అది మనకి 4x4 కోసం డిజైన్ చేయబడిన సర్క్యూట్. అది ఇది ఎఫర్ట్లెస్గా హ్యాండిల్ చేసింది. అది చాలా మంచి విషయం అనమాట. అంటే ఇంత చిన్న ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారు అటువంటి ఆబ్స్టికల్స్ అంతా క్లియర్ చేసిందంటే మీరు నమ్మలేరు. అందుకని ఆ ఫుటేజ్ చూడమని మనవి చేస్తున్నాను. ఇది 10-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఇది ఇక్కడ ఇచ్చేసారు. నేను మన S25 అల్ట్రా పెట్టేశాను. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫోన్స్ అనమాట. అది ఈజీగా పడుతుంది. ఇది ఎయిర్ కాన్ కంట్రోల్స్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇది మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్, టెంపరేచర్ కంట్రోల్ అనేది నార్మల్. ఇక్కడ మాత్రం కాదు, మనకి ఇక్కడ టాక్టైల్ బటన్స్ కూడా ఇచ్చేసారు. ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే 360-degree కెమెరా. ఇప్పుడు మనం బిలో 15 km/h ఉన్నాము. సో అట్లా ఉన్నప్పుడు మనకి ఇక్కడ చాలా చాలా క్లియర్ వ్యూ అనేది కనిపిస్తుంది. అండ్ మొత్తం స్క్రీన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు యూజ్ చేయడం మనం చూస్తున్నాము. 3D వ్యూలో చూడండి, మీరు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఈజీగా చూసుకోవచ్చు ఎవరు చాలా దగ్గర వస్తున్నారు, ఎవరు చాలా ఇది బండికి దగ్గర ఉన్నారనేది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనము ఈ యొక్క 360-degree కెమెరాతో మనం చూసుకొని నడిపించుకోవచ్చు. అంటే దీనిపైన డిస్ట్రాక్ట్ అవ్వని కాదు, కీపర్ ఐజ్ ఆన్ ద రోడ్, కానీ ఇది అసిస్ట్ చేస్తుంది మనల్ని. అండ్ ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు క్లియర్గా చూడడానికి. సో ఇప్పటికైతే మనము బియాండ్ 15 km/h వెళ్తే వెంటనే అది డౌన్ అయిపోతుంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ అనేది కూడా దీంట్లో ఇచ్చారు. 7-inch MID ఇచ్చారనమాట, స్పీడో కన్సోల్. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, వివరాలు ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా నచ్చింది. క్లచ్ ట్రావెల్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నది. గేర్ బాక్స్ కూడా సరిగ్గా లేదు. బాగా లాంగ్ త్రో గేర్ బాక్స్, షార్ట్ త్రో గేర్ బాక్స్ ఉంటే బాగుండేది. కొంచెం నాచీగా ఉంది, అంత ఈజీ షిఫ్ట్స్ అనేది వస్తలేదు. ఇంజిన్ బాగుంది కానీ గేర్ బాక్స్ ఇంకా బెటర్గా చేయొచ్చు. క్లచ్ ట్రావెల్ కూడా మరీ ఎక్కువ ఉంది, అది కూడా తక్కువ చేయమని మనవి చేస్తున్నాను. అండ్ ఆటోమేటిక్ ఎట్లుంటుంది మనకు తెలియదు. అండ్ సిఎన్జిలో ఫస్ట్ టైం వాళ్ళు AMT లాంచ్ చేశారు. నెక్స్ట్ మనం అది డ్రైవ్ చేస్తాము, అది కూడా నేను చూపిస్తాను. దీంట్లో మైలేజ్ పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేకుండా ఉండొచ్చు, ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ వేరియంట్ కాబట్టి. నార్మల్ 1.2 లీటర్ 3 cylinder పెట్రోల్ అయితే మీకు దగ్గర దాపు మనకి 20 kmp వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు AMT వేరియంట్ లేకపోతే మాన్యువల్ వేరియంట్లో. అండ్ ఏదైతే సిఎన్జి వేరియంట్ ఉందో అది 26 km/kg అనేది అది మైలేజ్ అనేది అది ఇస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. మంచి మార్నింగ్, ప్లెజెంట్ మార్నింగ్ ఇక్కడ. అండ్ ఒకలాంటి క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్, అసలు ట్రాఫికే లేదు. సో ఇక్కడ వచ్చాము బండిని తలిమి తీర టెస్ట్ చేయడానికి. ఈ అవకాశం ఇచ్చిన టాటా మోటార్స్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా బండిని డ్రైవ్ చేయండి, మీరు ఇట్ విల్ లిటరలీ బ్లో యువర్ మైండ్ అవే అండ్ ఇట్ విల్ టేక్ యూ బై సర్ప్రైజ్, ఎస్పెషలీ ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ కేపబిలిటీ. ఆన్ రోడ్ మంచి డ్రైవింగ్ ప్లెజర్ ఆఫర్ చేసే వెహికల్స్ ఆఫ్ రోడ్ అంత షైన్ అవ్వవు అనమాట. అండ్ ఆఫ్ రోడ్లో చాలా షైన్ అయ్యే వెహికల్స్ ఆన్ రోడ్ వచ్చి, ఇప్పుడు థార్ లాంటి వెహికల్స్ ఆఫ్ రోడ్ అసలు నెక్స్ట్ లెవెల్ దున్నేస్తుంది, కానీ ఆన్ రోడ్ వచ్చేసరికి అంత మంచి డ్రైవింగ్ ప్లెజర్ ఆఫర్ చేయదు. సో ఇక్కడ ఆఫ్ రోడ్ కేపబిలిటీ అండ్ ఆన్ రోడ్ కేపబిలిటీ రెండు కూడా షైన్ అవ్వడం అనేది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఆఫర్ చేయడం చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ టు టాటా. ఏంటంటే చాసీ అంత బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. సస్పెన్షన్, డాంపింగ్ సెట్టింగ్స్ అమేజింగ్గా ఉందని చెప్పొచ్చు.
సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. సో 5.59 lakhs నుంచి స్టార్టింగ్ అనమాట నేను చెప్పినట్టు. అండ్ బేస్ వేరియంట్లోనే మీకు 6 air bags, 5-star సేఫ్టీ రేటెడ్ బాడీ స్ట్రక్చర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, ABS విత్ EBD, ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ వాళ్ళు ఇంక్లూడ్ చేసేసారనమాట. సో అది చాలా చాలా మంచి విషయము. అండ్ నెక్స్ట్ ఏందో నాకు బ్లైండ్ వ్యూ మానిటర్ చూడండి. ఈ బ్లైండ్ స్పాట్ని ఎలిమినేట్ చేసే బ్లైండ్ వ్యూ మానిటర్ ఒక లైఫ్ సేవింగ్ ఇది. ఎందుకంటే చాలామంది సడన్గా ఓవర్టేక్ చేస్తారు, మనం ఎక్స్పెక్ట్ చేయము, బ్లైండ్ స్పాట్లో ఉంటారు, మనకు కనిపించరు. సో అట్లాంటప్పుడు యాక్సిడెంట్స్ చాలా అవుతాయి. సో అది అవాయిడ్ చేయడానికి బ్లైండ్ వ్యూ మానిటర్ అనేది ఒక లైఫ్ సేవింగ్ ఫీచర్ అనమాట. ఓకే, ఇప్పుడు గుప్తంగా కొన్ని విషయాలు చెప్పేసి క్లోజ్ చేసుకుందాము. కమాండ్ మ్యాక్స్ అనే దీంతో పాటు పంచ్ లైన్తో పాటు వస్తుంది ఈ టాటా పంచ్. సో కమాండ్ మ్యాక్స్ సేఫ్టీ ఆఫర్ చేస్తున్నారు, కమాండ్ మ్యాక్స్ మీకు పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తున్నారు ఐ టర్బోతో పాటు, కమాండ్ మ్యాక్స్ కన్వీనియన్స్ ఫీచర్స్ ఉన్నాయి, కమాండ్ మ్యాక్స్ టెక్ ఉంది మీకు ఇటువంటి బ్యూటిఫుల్ స్క్రీన్తో పాటు, అండ్ కమాండ్ మ్యాక్స్ ప్రైస్ వాల్యూ ఉంది. సో ఇది వాళ్ళ మెయిన్ థీమ్ అనమాట. సో అల్టిమేట్ ప్రపోజిషన్గా, వాల్యూ ప్రపోజిషన్గా ఇది ముందుకు వస్తుంది. సో మరొక వీడియోలో మళ్ళీ వస్తున్నప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.